హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఇప్పుడైతే పై పని అంతా అయిపోయింది. ఇళ్ళపాసి ఉడవటం, గిన్నెలు కడగటం అవన్నీ. ఇంక ఇప్పుడైతే చెప్పాను కదా, కొంచెం ఫీవర్గా ఉంటుంది, జలుబుగా ఉంటుంది అని. ఇంక ఇప్పుడైతే వేడి నీళ్ళు పెట్టుకున్నానండి, కషాయం కాసుకుందామని. చూడండి, తులసాకు అలాగే వామాకు అనమాట. ఏంటంటే కొంచెం మనకు జలుబుగా ఉన్నప్పుడు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ఒక గ్లాసు వాటర్లో కొంచెం వామాకు, కొంచెం తులసాకు వేసి అవి సగం గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అన్నమాట. లైట్గా జలుబు ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి, జలుబు కూడా తగ్గిపోయింది. ఇంకా ఇప్పుడైతే నేను మరగబెట్టుకుంటున్నాను టీ. వామాకులు, వాము ఉంటే వాము వేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి వాము లేదని చెప్పి వామాకులు వేసుకుంటున్నానండి. ఇంక ఇటువైపు అయితే జొన్నన్నం ఉడుకుతుందన్నమాట. ఇంక ఈరోజు అయితే పొయ్యి రాజేయలేదండి, కట్టెల పొయ్యి గ్యాస్ మీదే పెట్టాను అనమాట. ఎప్పుడన్నా ఇట్లా ఒంట్లో బాగోనప్పుడు, వర్షం పడ్డప్పుడు, అలాంటప్పుడు గ్యాస్ మీదే వండేస్తాను. ఇంకా నిన్న హనీ వాళ్ళు వస్తారని చెప్పాను కదండి, వాళ్ళు రావటం వెళ్ళటం కూడా అయిపోయింది. నిన్న పొద్దున వచ్చారు. పాపం వచ్చారే కానీ అసలు ప్రశాంతంగా కాసేపు కూర్చున్నది లేదండి. నిన్న పొద్దున వచ్చారు, మళ్ళీ నైటే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి హడావిడి అయిపోయింది అనమాట. రావటం, గబగబా రెడీ అవటం, ఎగ్జామ్కి వెళ్ళటం, మళ్ళీ రావటం, లగేజీలు సర్దుకోవటం, వెళ్ళటం, హడావిడిగా అయిపోయింది అనమాట. ఇంకా నేను నిన్న వాళ్ళతో వీడియో తీస్తానన్నాను కదా, కొంచెం నాకు కూడా నీరసంగా కొంచెం బాగాలేదండి. ఇంక అందుకని చెప్పేసి వీడియోస్ ఏం తీయలేదనమాట. ఇంకా నిన్న వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళ కోసం అయితే ఏం స్పెషల్ చేశానో చూపిస్తాను చూడండి. ఇప్పుడు అదిగోండి, బిర్యానీ, చికెను, నిన్న చేశాను కదా గులాబ్ జామ్. ఇంకా నైటు వాళ్ళు వెళ్ళేటప్పుడు చేశాను అనమాట. తినేసి హడావిడిగా వెళ్ళిపోయారండి. ఇంకా నేను తినేటప్పుడు వీడియో ఏం తీయలేదండి, ఎందుకంటే ఇంకా తినేటప్పుడు వీడియో ఏం తీయలేదండి. పెట్టి వీడియో తీసినట్టు ఉంటుంది కదా, అందుకోసం వీడియో ఏం తీయలేదు. అందుట్లో నాకు కూడా కొంచెం చెప్పాను కదా, నీరసంగా ఉండి నిన్న కొంచెం పని ఎక్కువ అవటం వల్ల కూడా ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసినాయి అనమాట. అందుకోసం నిన్నైతే వీడియో ఏం తీయలేదు. తీరా వాళ్ళు వెళ్ళేటప్పుడు కావున ఒక చిన్న క్లిప్ తీసానండి, అది ఈ వీడియోలో యాడ్ చేస్తాను, ఓకేనా. హనీ అను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఊరి నుంచి వచ్చారండి. వచ్చి స్నానాలు అవి చేసేటప్పటికి, వాళ్ళు రెడీ అయ్యేటప్పటికి నేనైతే టిఫిన్ రెడీ చేశాను. ఇంకా టిఫిన్ చేసేసి సాయి ఎగ్జామ్కి వెళ్తుంటే హనీ కూడా తోడెళ్ళిందనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళి వచ్చేటప్పటికి ఊరికి తీసుకెళ్లాల్సిన వస్తువులన్నీ నేను ఒక చాట పెట్టానండి. ఇంకా హనీ అను సాయి సర్దుకుంటున్నారు అనమాట. ఇంకా నేను ఇంట్లో పని చేసుకుంటా ఉంటే ఇంకా వాళ్ళే సర్దుకున్నారండి పాపం. చూడండి, ఇంక ఇవన్నీ ఇప్పుడు ఊరికి తీసుకెళ్ళాలన్నమాట. హాస్టల్లో ఉంటున్నారని చెప్పాను కదండి, హాస్టల్ ఫుడ్ అయితే అస్సలు సరిపడట్లేదండి పిల్లలకి. విపరీతంగా కడుపులో నొప్పి వస్తుంది. ఇంకా అందుకోసం అని చెప్పేసి ముగ్గురు పిల్లలు కలిసి బయట రూమ్ తీసుకొని ఇంకా అక్కడే వంట చేసుకుంటాం అంటున్నారని చెప్పేసి, ఇంకా వంట అనేటప్పటికి మనకు అన్ని వస్తువులు అవసరం కదా, ఇంకా అవన్నీ తీసుకెళ్తుందనమాట. అన్నీ సర్ది పెట్టాను, అన్నీ ఒక చాట పెట్టాను. ఇంకా వాళ్ళే సర్దుకున్నారు. ఇంక ఇప్పుడైతే భోజనం కూడా చేసేసారండి. వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి బిర్యానీ అను చికెను చేశాను. ఇంకా భోజనం చేసి ట్రైన్ టైం అవుతుందని బయలుదేరుతున్నారు. ఇంకా పిల్లలిద్దరూ ఈ లగేజీ మోసుకు వెళ్ళలేరని చెప్పేసి ఇంకా మా వారు కూడా వెళ్తున్నారండి వదిలిపెట్టి రావడానికి. ఇక్కడ ట్రైన్ ఎక్కించినా కూడా అక్కడ రూమ్ దగ్గరికి ఇవన్నీ మోసుకెళ్ళలేరు కదా, ఇక అందుకోసం అని చెప్పేసి వదిలిపెట్టి వస్తానని వెళ్తున్నారు. అస్సలు వచ్చిందే కానీ
కొంచెం సేపు కూడా ఇంట్లో లేదండి. హడావుడిగా కాలేజీ దగ్గరికి వెళ్ళి అయ్యో పేపర్లు తెచ్చుకోవాలని చెప్పి వెళ్ళింది హనీ. వాళ్ళ ఫ్రెండ్ ఎగ్జామ్ రాయటానికి వెళ్తే సాయికి తోడుగా వెళ్ళింది. ఇంకా వాళ్ళ పనులన్నీ ముగించుకొని వచ్చారు, మళ్ళీ రెడీ అయ్యారు, భోజనం చేశారు, ఇంక బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అస్సలు ఉన్నట్టే అనిపించలేదండి. ఇంక ఇప్పుడైతే ట్రైన్కి టైం అవుతుందని బయలుదేరుతున్నారు. ఇంక ఫస్ట్ సాయిని వదిలిపెట్టి వచ్చి తర్వాత హనీని కూడా తీసుకెళ్ళి ఇంకా వాళ్ళైతే ట్రైన్కి వెళ్ళారండి. అన్నయ్య కూడా వెళ్ళాడు అనమాట వదిలిపెట్టడానికి ట్రైన్ దగ్గరికి. చూడండి ఈ లగేజీ అంతా. వీళ్ళు వెళ్ళి ట్రైన్ ఎక్కిందాక మళ్ళీ ఇది ఒక టెన్షన్ అనమాట. జాగ్రత్త అని చెప్తానే ఉంటున్నాను నేనైతే. తను నేను తెస్తాలే. బాయ్, జాగ్రత్త. ట్రైన్ ఎక్కినాక ఫోన్ చేయండి. ఎక్కేటప్పుడు హడావుడి పడకుండా జాగ్రత్తగా ఎక్కండి. అవును, ఇక్కడ ఎక్కువసేపు ఆగిద్దా ట్రైను? ఎక్కువసేపు ఆగిద్దా? సరే, అన్నీ జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా ఎక్కండి. హడావిడికి వచ్చావు, హడావిడికి వెళ్తున్నావు. జాగ్రత్త. బాయ్. ఇవి మరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇవి మరిగేలోపు ఇదిగోండి వంట సామాగ్రి అన్నీ నీట్గా కడిగి ఇక్కడ పెట్టుకున్నాను. ఇవి గుర్తుపట్టారా? ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను గిన్నెలు. ఇంటి దగ్గరకు వస్తే తీసుకున్నానని చెప్పాను కదా, నిజంగా చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. అస్సలు అడుగంటట్లేదు. చూడటానికి బాగుంది మోడలు. వంట చేసుకోవడానికి కూడా భలే ఈజీగా, అంటే గిన్నె అది కర్రీసు తిప్పుకోవటానికైనా బాగుందన్నమాట. నాకైతే భలే నచ్చినాయండి ఇవి. ఇదైతే బిర్యానీకి వాడుతున్నాను, ఇదైతే చికెన్కి వాడుతున్నాను అన్నమాట. ఆల్రెడీ మన పాత వీడియోస్లో ఉంది వీటి గురించి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో ఇంటి దగ్గరకు వస్తే తీసుకున్నానండి. చాలా మందంగా చాలా బాగున్నాయి అన్నమాట వస్తువులు. వీటిల్లోనే ఇదొకటి పెద్దది. ఓకేనా అండి? ఇదిగోండి, ఇవైతే ఇప్పుడు మరిగాయి అన్నమాట. చూడండి ఎట్లా కలర్ మారినాయో. మన గ్రీన్ టీ లాగా గ్రీన్ కలర్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే కొన్ని ఇవి కొంచెంసేపు తర్వాత, రోజుకి 2-3 సార్లు తీసుకున్నాం అనుకోండి తొందరగా తగ్గిద్ది అనమాట. ఎన్నిసార్లు అయినా తాగొచ్చండి. దీనివల్ల ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, మంచే కానీ చెడు ఏమి ఉండదు అనమాట. ఓకేనా అండి? తులసాకు హెల్త్కి చాలా మంచిదండి. గొంతు నొప్పున్నా, జలుబున్నా, గొంతు ఏదన్నా కొంచెం మనకు అప్పుడప్పుడు కొంచెం గొంతు నొసగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడైనా తాగితే చాలా మంచిదండి.
తులసాకు కషాయం మంచిదే, విడిగా ఆకు కూడా మంచిదేనండి. మనం ఉట్టి ఆకు నమిలినా కూడా దగ్గుకు బాగా పనిచేసిద్ది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ చలికాలంలో ప్రతి ఒక్కళ్ళకి జలుబులు దగ్గులు ఉంటానే ఉంటాయి కదా, తులసాకు బాగా పనిచేసిద్ది. ట్రై చేయండి. ఈ ట్యాబ్లెట్లు మింగే కన్నా తులసాకు నవిలి కషాయం తీసుకుంటున్నా చాలా బాగా ఉపయోగపడిద్దండి. చిట్కా నచ్చితే ఫాలో అవ్వండి. ఓకేనా అండి? ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఒక 5 నిమిషాల ముందు నీళ్ళలో వేసుకున్నాను అనుకోండి, కళ్ళు మండకుండా తొక్కు కూడా ఈజీగా వచ్చింది అనమాట. అందరికీ తెలుసులేండి, ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే తెలియని వాళ్ళ కోసం చిట్కా బాగా పనిచేసేది. తెలియని వాళ్ళు యూజ్ చేసుకుంటారని చెప్తున్నాను అనమాట. మొన్న ఏదో వీడియోలో చూసానండి, ఉల్లిపాయ పైన ఇట్లా బ్లాక్గా ఉంటుంది కదా, అదంట మన ఉల్లిపాయ కడిగిన తర్వాతే ముక్కలు కట్ చేసుకోవాలంటే. అంటే కొంతమంది ఉల్లిపాయ ఆపని డైరెక్ట్ కట్ చేస్తారు కదా, అందుకోసం చెప్తున్నా. దానివల్ల అట్లా క్యాన్సర్లు వస్తున్నాయి అంటండి. ఉల్లిపాయ కడగకుండా ముక్కలు కట్ చేసుకోవద్దు అని చెప్తున్నారు. వేడివేడిగా కషాయం తాగిన తర్వాత కొంచెం రిలీఫ్గా ఉందండి. ఇంక ఇప్పుడు వంట చేయడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. అత్తయ్య అయితే నాన్ వెజ్ అసలు ఎప్పుడు తినరండి. నేను కూడా ఈ నెలంతా కార్తీక మాసం కాబట్టి ఈ నెల రోజులు తినను. అసలు ఇన్ని సంవత్సరాల్లో నేను కార్తీక మాసంలో మాకు ఇంట్లో ఎవ్వరం తినమండి. ఇంకా పిల్లలు బయటికి వెళ్ళినాక కొన్ని అలవాటు అవుతారు కదా, ఇంకా అందుకోసం ఈ సంవత్సరం తప్పలేదన్నమాట. కార్తీక మాసంలో నాన్ వెజ్ వండుతాం. ఇంకా మనం తిన్నా తినకపోయినా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇట్లా అత్యవసరమైనప్పుడు కొన్ని చేయాల్సి వచ్చింది. ఇంకా అందుకోసమే చేశానండి. ఇదే ఫస్ట్ టైం నేను కార్తీక మాసంలో నాన్ వెజ్ వండుతాం. ఇదైతే కర్రీ చేద్దామని ఉల్లిపాయ పచ్చిమిరకాయ కట్ చేసుకున్నానండి. ఇంక ఈరోజు అయితే అత్తయ్య నేనే ఉన్నాం అన్నమాట. మా వారు చెప్పాను కదా పిల్లల్ని వదిలిపెట్టడానికి హైదరాబాద్ వెళ్ళారని, ఇంకా అందుకోసం మేమిద్దరమే కాబట్టి సింపుల్గా ఇట్లా తొందరగా అయిపోయిద్దని చెప్పేసి పెరుగు తిరగమాత వేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా అందుకోసం ఉల్లిపాయ పచ్చిమిరకాయ కట్ చేశాను అన్నమాట. ఇంట్లో మగవాళ్ళు పిల్లలు లేరనుకోండి, మనకి బద్ధకం అన్నమాట. సింపుల్గా ఏదైపోయిద్దా వంట చేయటానికి అని ఆలోచిస్తాం. లేదా ఒక్కోసారి అయితే ఒక్కళ్ళమే ఉన్నాం అనుకోండి, అసలు చేసుకోవటమే మానేస్తాం. నాకైతే అట్లాగే అనిపించిందండి. పిల్లలు లేకపోయినా మా వారు లేకపోయినా ఎక్కడికన్నా పని మీద బయటికి వెళ్ళారనుకోండి, బద్దకిస్తాను అన్నమాట చేసుకోవడానికి. మీ ఇంట్లో కూడా ఇంతే జరిగిద్దా? సహజంగా ఎవరికైనా అంతే అనుకుంటున్నాను నేనైతే. ఇంక ఇప్పుడైతే దీంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఉప్పు కారం పసుపు వేసానండి. ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. సింపుల్ అండి. ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయ కట్ చేసేసి ఇంకా ఉప్పు కారం పసుపు వేసి తిరగమాత పెట్టుకోవటమే. ఇంకా నేనైతే ఒక పచ్చిమిరకాయ వేసాను కాబట్టి కారం కూడా కొంచెం వేసాను, సరిపోయింది కారం అని. ఇంకా అట్లాగే ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా నైట్ చేసిన చెప్పాను కదా బిర్యానీ అను చికెను ఉంది అని. ఇంకా మేమైతే కార్తీక మాసం కాబట్టి నేను తిననండి. ఇంకేదో పిల్లలు అడిగారని చెప్పేసి అని అడిగింది, అట్లాగే సాయి కూడా వచ్చింది కదా,
అని వాళ్ళ ఫ్రెండ్. ఇంకా అందుకోసం పిల్లల కోసమని చేశాను అన్నమాట. మేమైతే తినము. ఇంకా మనకి పప్పులుగాడు ఉన్నారు కదా, వాడికి పెట్టేస్తాను అన్నమాట. పప్పులుగాడు ఉన్నాడు కదండి, వాడికి పెట్టేస్తాను చికెన్ బిర్యానీ. మేమైతే తినమని చెప్పాను కదా, ఇక అందుకోసం అత్తయ్య నేనే ఉన్నాం కాబట్టి సింపుల్గా ఇట్లా పెరుగు చారు రెడీ చేశాను. కొంతమంది మజ్జిగతో కూడా చేసుకుంటారంట, నేనైతే ఎప్పుడు చేయలేదండి. నేను ఎప్పుడు చేసినా ఇట్లాగే పెరుగుతోనే చేస్తాను. ఇంక ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇంక ఇటువైపు రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఓకేనా అండి. చూడండి, ఇంక ఇప్పుడైతే నా వంట అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత పొద్దున్నే తుడుచుకొని వంట చేసుకున్నాను, అన్నీ నీట్గా సర్దుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు వంట అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ ఒకసారి నీట్గా తుడుచుకున్నాను. ఇదిగోండి మా మనీ ప్లాంట్. ఓకేనా అండి. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.